ఏళ్ళు కింద ఆ కొండ కిందకి రక్తం ప్రవహిస్తోంది. ఈ ఆవు పరిగెత్తింది. ఎందుకండి ఆవు పరిగెత్తడం? బ్రహ్మగారు ఆయనకి తెలుసు అవతారం ఎందుకు వస్తోందో. పరిగెత్తుకుంటూ చోళరాజు యొక్క ఆస్థానానికి వెళ్ళింది. వెళ్ళి పెద్ద అంబారావం చేసింది. రాజు ఎంత ధర్మమూర్తో చూడండి. ఒక ఆవు వచ్చి అంబారావం చేస్తే ఈ ఆవుకి ఏం కష్టం కలిగిందని దండనాథులతో మంత్రులతో కలిసి ఆవు వెంట బయలుదేరాడు. ఆ ఆవు తిన్నగా మళ్ళీ వెంకటాచలం కొండకొచ్చింది. వచ్చి రాజు చూశాడు. చూసేసరికి ఎవ్వరూ కనపడలేదు. పుట్ట కనపడింది, మరణించిన గోపాలుడు కనపడ్డాడు, ఏళ్ళై ప్రవహిస్తున్న రక్తం కనపడింది. దీనిరా గోపాలుడా మరణించాడు. ఆవా ఏడుస్తూ వచ్చింది. నోరు విప్పి ఆవా చెప్పలేదు. ఇంత రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నాడు. వెంటనే పుట్టలోంచి శ్రీనివాసుడు బయటికి వచ్చాడు. ఇక్కడ చెప్పేశారు ధర్మం. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదన కర్మణ. రాజా నువ్వు పిశాచమగుదువుగాక. ఆయన అడిగాడు, నా వల్ల దోషం ఏమిటని అడిగాడు. దోషం ఏమిటంటావా? తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల వలన జరిగేటటువంటి అపచారములకు ఎంత మోతాదులో శిక్ష విధించాలో అంత మోతాదులో శిక్ష విధించకపోవడము రాజు దోషమే. అంతకు మించి భయపెట్టి శిక్ష వేయడం వల్ల తన కింద పరిపాలింపబడేటటువంటి వారిలో కలిగేటటువంటి బుద్ధి ఎందు వ్యగ్రతతో కూడిన భావనకు రాజే కారణం. నువ్వు ఆవు పాలివ్వనంత మాత్రం చేత మరణదండన విధిస్తానని గోపాలబాలుడి పట్ల క్రూరత్వం చూపించడం చేత వాడు వ్యగ్రతతో గొడ్డలి విసిరాడు ఆవు మీద. దీనికి రాజువైనందుకు నీదే బాధ్యత, అందుకని నువ్వు పిశాచమగుదువుగాక అని శపించాడు. శపిస్తే పాపం ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, ఆవుని కాయమన్నాను తప్ప దూడ ఎండిపోతోందని ఆవు పట్ల జాగ్రత్తగా ఉండరా అన్నాను తప్ప ఆవు దూడ క్షేమంగా ఉండాలన్నది నా కోరిక. అటువంటిది ఈ రోజు మీరు నాకు ఇంత దారుణమైన శాపం ఇచ్చారు. ఇది తగునా మీకు? నాకు శాపానుగ్రహాన్ని కటాక్షించి ఆ శాపమునకు విమోచనాన్ని కటాక్షించమన్నాడు. అంటే ఆనాడు శ్రీనివాసుడు మహానుభావుడు చూసి, ఏం చెయ్యమంటావయ్యా, నేను కోపపారవశ్యమునకు లోనయ్యాను. యుగధర్మం కలిగారు ప్రవర్తిస్తున్నారు, అందుకని నాకు వచ్చింది. కానీ శుక్రవారేతు సాయాన్ని కిరీటం ధారయామ్యహం. నాకు భవిష్యత్తులో మా మామగారు కిరీటాన్ని తీసుకొచ్చి ఒకరోజు శుక్రవారం నాడు సాయంకాలం నా తల మీద అలంకారం చేస్తారు. ఏనాడు నా మామగారు నా తల మీద కిరీటాన్ని అలంకారం చేస్తారో ఆనాడు నేత్రేమే జలపూరితే నా కన్నులలోకి ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనాడు నీకు ఆనందం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు దుఃఖం తప్పదు. ఈలోగా నువ్వు పిశాచ రూపంతో కొంతకాలం తిరిగి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అలా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం చేత కలిగినటువంటి పుణ్యబలం చేత పిశాచ రూపాన్ని విడిచిపెడతావని అనుగ్రహాన్ని కటాక్షించారు. ఆ మహానుభావుడు సువీరుడనేటటువంటి రాజు, ఆ చోళరాజు వెళ్లి ఆ స్వామి పుష్కరిణిలో కొంతకాలం పిశాచంగా ప్రవర్తించి చిట్ట చివరికి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆనాడు శ్రీనివాసుడు ఏ గోపాలబాలుణ్ణైతే శిక్షించినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి దృక్కులతో చూడడం చేత ఆ గోపాలుడు మరణించాడో ఆ గోపాలుని యొక్క వంశములకు చెందిన వారందరూ బంధువులు అక్కడ నిలబడి ఉంటే ఆనాడు పరమాత్మ వాళ్ళకొక వరాన్ని కటాక్షించారు. ఏమిటో తెలుసా అండి వరం? ఇక మీదట మొట్టమొదట కలియుగంలో నేను వాల్మీకమునందు ఉండగా వచ్చి దర్శనం చేసినటువంటి వాడు ఈ గోపాలుడు కనుక ప్రతిరోజు ఆనంద నిలయంలో సుప్రభాతం జరిగేటటువంటి వేళలో ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఈ గోపాల బాలుని యొక్క వంశములకు చెందినటువంటి వారే ప్రథమ దర్శనం చేస్తారు అని ఆ గోపాల బాలుని యొక్క వంశము వారికి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా సన్నిధి గొల్ల అని ఆనంద నిలయంలో స్వామివారి సుప్రభాతం పలికేటటువంటి సమయంలో తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి స్నానం చేసి ఊర్ధ్వపుండ్రములను పెట్టుకుని చేతిలో ఒక రకమైనటువంటి పరికరాన్ని ఒక దాన్ని పట్టుకుని అది మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి అర్చకుల ఇళ్లకి వెళ్లి వాళ్ళని నిద్రలేపి వాళ్ళు కుంచకోల అని పట్టుకుని వస్తారు స్వామివారి ఆలయం తెరవడానికి. ఆ కుంచకోలతో తెరవడం అనేటటువంటిది ఒక్క ఆ అర్చకులకి మాత్రమే వంశపారంపర్యంగా తెలుస్తుంది. అందుకని ఆయన్ని తీసుకుని ఆ అర్చకుల్ని తీసుకుని వస్తాడు సన్నిధి గొల్ల. తీసుకుని వచ్చిన తర్వాత ఆనంద నిలయం దగ్గరికి వెడతారు.
తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటలు అవగానే ఉపాధ్యాయులందరూ చుట్టూ నిలబడతారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభం అవుతుంది. సుప్రభాతం పూర్తి కాగానే అర్చకులు కుంచకోల పెట్టి తలుపు తీస్తారు. ఆలయ అధికారులు తాళాలు తీస్తారు సీళ్లు చూసి. లోపలికి వెళ్లేవారు మాత్రం ఎవరో తెలుసా అండి? మొట్టమొదట సన్నిధి గొల్లే పెడతాడు. చేతిలో కాగడా పట్టుకుని వెళ్లి అర్చకులు కూడా చూడరు. వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండేటటువంటి పరదాని తొలగించి అక్కడ రాత్రి ఏకాంత సేవ చేయబడినటువంటి భోగ శ్రీనివాసుడికి ప్రదక్షిణం చేసి లోపలికెడతారు. వెడితే అక్కడ కాగడా వెలుతురులో కులశేఖర్ ఆళ్వార్ పడి దాటకుండా బయట నించుని తెర పక్కకి తీసి కాగడా వెలుతురులో ఆపాదమస్తకం మొట్టమొదట 7 కొండల వాణ్ణి చూసి పొంగి పరవశించిపోయేటటువంటి అదృష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొల్లవాని వంశం వాళ్ళని. ఇప్పటికీ సన్నిధి గొల్లే చూస్తాడు. చూసిన తరువాత పాలు మొదటి నైవేద్యంగా పెడతారు. ఒక ఆవు రూపంలో బ్రహ్మగారు వచ్చి నాకు పాలిచ్చారు కనుక నేను నిద్ర లేవగానే, స్వామి నిజంగా నిద్రపోతాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను, మన కోసమని మన ఆర్తితో చేసేటటువంటి సేవ. ఆయనే నిద్రపోతే మన్ని చూసేవాళ్ళు ఎవరండి? అందుకని మొట్టమొదట స్వామి పాలు ఆరగిస్తారు. ఆరగించిన పాల యొక్క ప్రసాదాన్ని, ఆ శేషాన్ని సన్నిధి గొల్లకిస్తారు. ఇప్పటికీ ఆ సన్నిధి గొల్ల ఆ పాలు తీసుకుంటారు. స్వామివారికి ఇచ్చేటటువంటి మొదటి తాంబూలం కూడా ప్రసాదంగా సన్నిధి గొల్లకే ఇస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ గోపాలుడైతే, ఏ గొల్లవాడైతే గొడ్డలి పెట్టి ఆనాడు ఆవుని కొట్టాడో ఆ వంశంలోని వాళ్ళకే ఇప్పటికీ అధికారం. వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ దర్శనాధికారం వాళ్ళనే. సరే, ఆ తరువాత ఆ రాజు సువీరుడనేటటువంటి ఆయన చాలా కాలం పిశాచంగా వెంకటాచల పర్వత శిఖరముల మీద తిరిగి తుట్టతుదన ఒకనాడు తన అదృష్టం ఫలించి స్వామి పుష్కరిణి యందు స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి స్నానం సామాన్యమైంది. అది అందులో స్నానం చెయ్యగానే తాను చేసినటువంటి పాపము శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ స్వస్థతని పొందాడు. తిరిగి రాజ్యం చేశాడు. ఆ సువీరుడనబడేటటువంటి రాజుకి సుధర్ముడనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ సుధర్ముడు ఆయనతో చిత్రమైనటువంటి విశేషం. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకనాడు ఆ సుధర్ముడు కపిల క్షేత్రానికి వచ్చాడు. కొండ కింద ఉన్నటువంటి కపిలేశ్వరానికి వచ్చి ఆ కపిలేశ్వరుణ్ణి సేవించి అక్కడ ఉండగా ధనంజయుడని పాతాళలోకాన్ని పరిపాలించేటటువంటి నాగరాజు, ఆయన యొక్క కుమార్తె కపిల తీర్థానికి వచ్చింది. వస్తే ఈ సుధర్ముడు చూశాడు. చూసి మోహించి నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. ఆవిడంది, నా తండ్రి గారికో కోరికుంది, సుక్షత్రియుడైనటువంటి వాడికి మాత్రమే కన్యాదానం చేస్తానని మా నాన్న ప్రతిన పూనారు, అందుకని నేను నీకు దక్కనంది. ఆయనన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి, నా పేరు సుధర్ముడు, నేను ఇక్కడే రాజ్యం పరిపాలిస్తున్నాను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని, అందుకని నిన్ను వివాహం చేసుకుంటానంది. అంటే ఆవిడంది, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే మన ఇద్దరికీ కలిగేటటువంటి సంతానానికి రాజ్యం ఇస్తావా అని అడిగింది. అడిగితే ఆయనన్నాడు, నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఆకాశరాజు ఆయన పేరు, కానీ నిన్ను వివాహం చేసుకోవడం చేత కలిగేటటువంటి కుమారుడికి రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. ఆనాడు అక్కడ ఉండేటటువంటి దొండ పొదలలో క్రీడించారు వాళ్ళిద్దరు. క్రీడించిన తర్వాత రాజు తన రాజముద్రికని ఆ నాగకన్యకిచ్చాడు. నువ్వు పాతాళలోకమునకు వెళ్లిపోయిన తరువాత నీకు కుమారుడు జన్మించి 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత ఆ కుమారుణ్ణి మళ్లీ నా దగ్గరికి పంపించు. ఆ వచ్చేటప్పుడు ఈ రాజముద్రికని వేలికి పెట్టుకుని కపిల తీర్థంలోంచి వచ్చేటప్పుడు ఆ దొండ తీగలు మళ్లీ నడువుకి కట్టుకుని నా దగ్గరికి రమ్మను. ఆ దొండ తీగలు చూడగానే నాకు నీతో గడిపినటువంటి మధుర క్షణాలు జ్ఞాపకానికి వస్తాయి. రాజముద్రికను చూసి నేను కుమారుణ్ణి గట్టుపడతాను, ఆ కుమారుడికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ నాగకన్య పాతాళానికి వెళ్లిపోయింది. ఆయనకి పుట్టినటువంటి కుమారుడే 16 సంవత్సరముల తరువాత తల్లి చేత ఈయబడిన రాజముద్రికని వేలికి ధరించి మళ్లీ పాతాళ మార్గం గుండా బయటికి వచ్చాడు. అందుకే మీకు మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను,
పాతాళలోకంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి శివలింగం భూమి యొక్క పైపరని ఛేదించుకుని పైకొచ్చినప్పుడు భోగవతి అనేటటువంటి పేరుతో పాతాళములో ప్రవహించేటటువంటి త్రిపదగ అయిన గంగ యొక్క ఒక పాయ ఆయనతో పాటుగా పైకొచ్చి కపిల తీర్థంగా ఏర్పడిందని, ఆ బిలము పాతాళమునకు భూలోకమునకు మార్గముగా ఉంటే కపిల మహర్షి దాంట్లోంచి ప్రయాణం చేసేవారని చెప్పాను. ఆ మార్గము గుండా మళ్ళీ ఆ రాజకుమారుడు పైకొచ్చాడు. వచ్చి అమ్మ చెప్పినట్టే దొండతీగలు తీసి నడుము కట్టుకున్నాడు. కట్టుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. సుధర్ముడు గుర్తుపట్టాడు. దొండతీగలు నడుముకు చుట్టుకుని వచ్చి, నీ అమ్మని నాకు జ్ఞాపకం చేశావు కనుక నిన్ను తొండమానుడు అని పిలుస్తానన్నారు. అందుకని ఆయనకి తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు, తొండమాన్ చక్రవర్తి రమ్మన్నా చోటుకి వచ్చి అని. ఈవిడుండగా నేను పాడడం బాగుండదు. అందుకని ఆ తొండమాన్ చక్రవర్తి ఆయన మహానుభావుడు. అందుకని అదిగో ఆ సుధర్ముని యొక్క కుమారుడు తొండమానుడు, ఆకాశరాజు. ఆకాశరాజు ఎవరు మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటి రోజు ఉపన్యాసాన్ని మాధవుడనేటటువంటి త్రికాల సంధ్యావందనము చేసేటటువంటి శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు కలి యొక్క ప్రభావం చేత ఒకనాడు కుంతలా అనబడేటటువంటి ఒక స్త్రీని కామించి యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ, నువ్వు ఆ శిరస్సు ముండనం చేయించేసుకుని యజ్ఞోపవీతం తీసి అవతల పారేసి ఆ శిఖ తీసేసి అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అందావిడ. ఆ రోజున సురాపానం చేయరా, ఆవు మాంసం తిను, శిఖ తీసే, బోడిగుండుతో తిరగమంటే సిగ్గు లేకుండా ఆనాడు కుంతలతో తిరిగినటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో ఆయన రాస పరివారంతో కలిసి కపిలతీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించి వెంకటాద్రి పర్వత శిఖరాన్ని చేరితే బ్రహ్మగారు సంతోషించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పాపపంకిలమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిల్లనిచ్చేటటువంటి అధికారము కలిగినటువంటి జామాత స్వరూపమును పొందేటటువంటి వాడివై ఆకాశరాజుగా ఒకనాడు సుధర్ముడికి జన్మిస్తామని వరమిస్తే భవిష్యత్తుని దర్శనం చేస్తే ఆ మాధవుడే ఆకాశరాజుగా సుధర్మునికి పెద్ద కుమారుడిగా జన్మించాడు. ఆ ఆకాశరాజు ఒకనాడు యజ్ఞ భూమిని దున్నడం కోసమని ఆయన నాగలి పట్టి బిడ్డలు లేరని ఒకనాడు యజ్ఞ భూమిని దున్నడం కోసమని బయలుదేరాడు. ఒక దినంబునం శుభముహూర్తమునందు వియద్విభుండు తాపక్కల మంత్రివర్యులు తపస్సులు యాజక ముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునమునుంగి సునిర్మల యజ్ఞభూమికై చక్కని స్థలమునెందుకొని స్వర్ణహలంబున దున్నుచుండగాన్. ఆ యజ్ఞభూమి కోసమని మంచి బంగారు నాగలి ఒకటి పట్టుకుని దున్నుతున్నాడు. దున్నుతుంటే దానికి ఒక మందసం తగిలింది. ఏమిటి మందసం అని చూశారు. చూసేసరికి అందులోంచి అమలిన కాంతి సంపదల అపారమైనటువంటి కాంతి ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తూ అద్భుతమైన సహస్రపత్రమౌ కమలమ కండు కానపడే 1000 దళాలతో ఒక పెద్ద పద్మం ఒకటి కనపడింది. ఆ పద్మం కనపడేటప్పటికీ ఆ పక్కనున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి సంభ్రమము నవిచి చూడ ఏమిటి పద్మం అని విప్పి చూశారు. ఆ పద్మంలో పడుకుని ఒక ఆడపిల్ల కనపడింది. ఆవిడ కూడా ఎలా ఉంది? ఒక బాలిక, సుందర దివ్యమూర్తి, జానకి పోలికను. ఆవిడ అపారమైనటువంటి సౌందర్య రాశి. ఆనాడు భూజాతయై సీతమ్మ తల్లి ఉద్భిత అని భూమిలోంచి జనక మహారాజు గారి నాగటి చాలుకి తగిలి పైకి లేచినట్లు నగుమోమున విస్తరింపగన్ అపారమైనటువంటి నవ్వుమోముతో ఆ పద్మంలో దర్శనమిచ్చింది. చూశారు ఆకాశరాజు గారు. పొంగిపోయిన అదృష్టమే అదృష్టం, యజ్ఞభూమిని దున్నుదామనుకుని నాగలి పట్టుకుని బయలుదేరగానే నాగటి తాలికి తగిలినటువంటి మందసంలో ఉన్నటువంటి 1000 రేకుల పద్మంలో ప్రకాశిస్తూ కనపడి నాకు ధన్యతనిచ్చిన తల్లి కనుక ఈ అమ్మని పద్మావతి అని పిలుస్తాను అన్నారు. అని పద్మావతి అని పేరు పెట్టుకుని ఆకాశరాజు గారు ఆ పిల్లని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ ఆడపిల్ల దొరికిన అదృష్టం, ఆడపిల్ల దొరకడం ఏమిటంటే ఆవిడ ఆడపిల్ల. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూప. ఆ అమ్మ లక్ష్మి. ఆయన అదృష్టం నడిచి వచ్చింది వేదవతిగా. ఆ తల్లి పద్మావతిగా దొరికిన అదృష్టం ఆకాశరాజు భార్య ధరణీదేవి గర్భం ధరించింది. వసునాయకుడనేటటువంటి పేరుతో కొడుకు కూడా పుట్టాడు. ఈ అమ్మాయి దొరికిన వేళా విశేషమని పాపం ఆకాశరాజు గారు పద్మావతీదేవిని కంటికి రెప్పని కాపాడుకున్నట్టు కాపాడుకుంటున్నారు. సరే, ఇది ఇలా జరుగుతోంది.
ఆ పిల్ల పెద్దదైంది, యుక్త వయస్సు వచ్చింది. ఆనందంగా చెలికత్తెలందరితో కలిసి పూలబంతులు ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతోంది. ఒకనాడు ఆ పిల్ల అలా ఆడుకుంటున్నటువంటి సమయంలో అపారమైనటువంటి వృద్ధ స్వరూపం కలిగినటువంటి వాడిగా నారద మహర్షి వచ్చారు. వచ్చి చూశారు. అమ్మా ఏదమ్మా నీ చెయ్యి అన్నారు. అవతలవాడు పురుషుడు వృద్ధ స్వరూపంతో వచ్చాడు. ఎవరో అని జంకింది తల్లి. పురాణంలో రాశారు. ఎంత చిత్రమైన మాట రాశారో తెలుసా అండి? నారద మహర్షి అడిగారు, అమ్మా ఒక్కసారి నీ చెయ్యి పట్టుకు చూసి జాతకం చెప్పడం కోసమని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానోనమ్మా, ఏదమ్మా నీ చెయ్యి ఇమ్మన్నారు. చూశారు. పాణి పద్మదళాకారం. అమ్మా నీ చేతులు కూడా పద్మంలాగే ఉన్నాయమ్మా. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షిం యన సౌఖ్యం లభామ్యహం. ఎప్పుడొచ్చినా అలాగే కదా రావాలా తల్లి. ఎప్పుడొచ్చినా కంటికి కనపడకుండా పైకి తెలియకుండా అలాగే వస్తుంది. ఒకనాడు జనక మహారాజు గారిని ఉద్ధరించింది జానకి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు ఆకాశరాజు గారిని ఉద్ధరించింది పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఇవాళ నిజంగా అలా వచ్చేస్తే మనందరం ఇంకా ఆవిడ వంకే చూస్తామని, కోటేశ్వరరావు ఉపన్యాసం వినేవాడు ఉండడని, అయ్యో పాపం ఇంత ఆర్తి చెందిన హరిప్రసాద్ గారిని ఎలా ఉద్ధరించాలి అనుకుంది. పసుపు తాళ్లగా నడిచొచ్చింది. రావా ఆనాడు ఉద్ధరణే, ఈనాడు ఉద్ధరణే. అమ్మ దృష్టి ఏమిటి? ఎప్పుడూ ఉద్ధరించడమే. వెంకటాచల మాహాత్యం చెప్పించాలని తాపత్రయపడి ఆర్తితో బయలుదేరిన హరిప్రసాద్ గారు ధన్యజీవులైపోయారు. ఎందుకని? పద్మావతీదేవికి తండ్రి గారు అయిపోయారు, శ్రీనివాసుడు అల్లుడైపోయాడు. ఇంకా ఆయనకి కావలసిందేమిటి? అంత అదృష్టాన్ని పొందేశారు. నా దృష్టిలో అంతే.